టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. మీకు తెలిసే ఉంటుంది, అది ఢిల్లీలో తరుణ్ ఇన్సిడెంట్. సో దాని గురించి నేను కొంచెం మాట్లాడదామని వచ్చాను. మీకు తెలిసే ఉంటుంది ఆ స్టోరీ, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక చిన్న పాప వాటర్ బెలూన్ వల్ల ఒక్కళ్ళ ప్రాణం పోయింది, ఒక మనిషి ప్రాణం పోయింది, చిన్న బెలూన్ వాటర్తో. అసలంతా ఆ చిన్ని పాప బెలూన్ ఒకటి పడిందని ఒక పక్కన వాళ్ళ పక్కనే ఉంటారు బిల్డింగ్లో, వాటర్ డ్రాప్స్ పడినాయని ఆమె ఫోన్ చేసి వాళ్ళని పిలిచి ఒక 20-30 మంది 40 మంది దాకా వచ్చి అప్పటికి పక్క ఫ్యామిలీ వచ్చి సారీ కూడా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. కానీ మొత్తం ఈగో మీద పెట్టుకొని ఇవన్నీ అసలు మన ఇండియాలోనే జరుగుతాయండి. అంతకుముందు అప్పుడేమో బెంగాల్లో. అసలు మన ఇండియా వాళ్ళు ఎంతమంది ముస్లిమ్స్ కుర్రోళ్ళు ఒక్క అబ్బాయిని కొడుతుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నంత ఒక్కళ్ళు కూడా అయ్యో ఏం జరిగింది అని ఎదురుకొచ్చి ఆగే పని లేదా, అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఓ మేము హిందూయిజం ఇత్యాది చూపిస్తారు. అవన్నీ కాదండి, చేయొచ్చు అది ఫస్ట్, కానీ ఒక మనిషిని ముందు కాపాడడంలో అందరు ఫోన్లు తీసి వీడియోస్ వైరల్ చేయడం కాదండి. ఒక మనిషి బతికేవాడు. అసలు మన ఇండియాలో ముస్లిమ్స్ అంత సేఫ్గా ఉంటారు, కానీ మన ఇండియాలోనే మనమే సేఫ్ లేవు. అసలు ఏం జరుగుతుంది ఏంటో. గవర్నమెంట్ వెంటనే రియాక్షన్ తీసుకుంది, వాళ్ళ ఇల్లు పగలగొట్టింది. ఏం లాభం అండి అవన్నీ చేస్తే? ఏం లాభం? అది సపోజ్ బై మిస్టేక్ అనుకుందాం, వాళ్ళది ఓన్ హౌస్ అనుకోండి, వాడు ఎప్పుడైనా అమ్మేసుకొని అది అమ్మేసుకొని వేరే దగ్గర తీసుకుంటాడు, ఆ స్థలం అమ్మేస్తాడు, అక్కడ అమ్మేసి వేరే దగ్గర తీసుకుంటాడు. ఇది కాదు కదండి. సో ఈ వీడియోని బాగా వైరల్ చేయండి, గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఆ ఫ్యామిలీలో అబ్బాయి ఒక్కడే, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాడు. ఓకే ఫ్రెండ్స్, నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీరేమైనా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అండి. కానీ ఇది వాస్తవం, ఇది జరుగుతుంది, ఇప్పటికన్నా ఇది ఆగాల్సిందే. సో ఇంకా అత్యాచారం అలా ఎన్ని మట్టుకు మనం సహిస్తామండి. సో ఇదండి చాలా బాధేసింది, అసలు మరీ దారుణం అండి. అసలు ఎలాగా, అసలు ఎక్కడో కూర్చొని ఎక్కడే వింటుంటే మనకి అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. పాపం ఫ్యామిలీ, మదర్, ఫాదరు ఎంత అసలు వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో అసలు మనం ఊహించుకోకూడదు లేవండి. సో అది ఫ్రెండ్స్ కథ. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని, ఈ వీడియోని మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.